హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈ రోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇది ఒక రివ్యూ అన్నమాట, లైక్ హాల్ వీడియో. సో నాకు ఈ ప్రోడక్ట్ చూడగానే చాలా బాగా నచ్చింది. సో అది మీకు కూడా చూపిస్తాను. ఇదే ఆ ప్రోడక్ట్. ఇది వచ్చేసి కాంబో హెయిర్ క్లిప్స్ అన్నమాట, లైక్ హెయిర్ బ్యాండ్స్ ఇవి. సో ఇవి పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. సో దీని వల్ల మనకి మల్టీ యూసేజ్ అనమాట. సో చూపిస్తా ఒక్కొక్కటి. ఫస్ట్ వచ్చేసి ఇది మంచిగా వైట్ పర్ల్స్ తో ఇలా స్టోన్స్ వచ్చి ఉందన్నమాట. అండ్ ఇది 2 ways గా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇలా నార్మల్ గా ఇలా బ్యాండ్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇలా లైక్ నార్మల్ హెయిర్ బ్యాండ్ లా పెట్టేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం కొంచెం ఇంకా డిఫరెంట్ గా వేసుకోవాలి అంటే మనకి ఇక్కడ క్లిప్స్ లా ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా క్లిప్స్ లా ఉన్నాయి. సో ఆ క్లిప్స్ లో మనం చిన్న చిన్న స్ట్రాండ్స్ తీసుకొని అందులో పెట్టుకోవచ్చు అనమాట. కైండ్ ఆఫ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ లాగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. సో ఇది ఫస్ట్ హెయిర్ బ్యాండ్. అండ్ సెకండ్ హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఇలా మనకి క్లిప్స్ లా ఉంటాయి. సో మనం మంచిగా హెయిర్ స్టైలింగ్ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్ అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, రెడ్ కలర్ ఫ్లవర్స్ తో. సో యా, ఇది పెట్టుకొని నేను కూడా చూపిస్తాను. ఇది కూడా ఇలా నార్మల్ గా జస్ట్ హెయిర్ బ్యాండ్ లాగా పెట్టేసుకోవచ్చు. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది. సో నేను కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నా. సో నేను ఒకటి స్టైల్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. సో లెట్స్ ట్రై దిస్. ఇదైతే బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది కూడా. ఫుల్ స్టోన్స్ తో ఉన్నది కదా, సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు లైక్ కొంచెం హెయిర్ ఇలా తీసేసుకోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ మనం ఈ క్లిప్స్ లోకి పెట్టుకోవడానికి హెయిర్ కొంచెం ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు నేను ఇలా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు కొంచెం హెయిర్ తీసుకొని ఇలా ట్విస్ట్ చేసి, లైక్ మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎక్కువ తీసుకొని చూపిస్తా. సో యా, దిస్ ఇస్ ఫైన్. అండ్ ఇలా కొంచెం ట్విస్ట్ చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది కదా. సో ట్విస్ట్ చేసి, సో ఇలా ప్రెస్ చేస్తే క్లిప్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట, అంతే. సో ఇలా మనం అన్ని క్లిప్స్ లోకి పెట్టేసుకోవచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ అన్నమాట. సో నాకైతే చాలా క్యూట్ అనిపించింది, అందుకే వెంటనే ఆర్డర్ పెట్టా. సో ఇప్పుడు ఇలా జస్ట్ ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి, అంతే. సో ఈ సైడ్ అంతా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కూడా అలానే చేద్దాం. దిస్ సైడ్, లైక్ లెఫ్ట్ సైడ్, నాకు లెఫ్ట్ సైడ్. సో ఈ ముందే మనం లైక్ కొంచెం ఫ్రంట్ పార్ట్ మనం ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకొని అప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే హెయిర్ చిక్కు పడిపోయింది లోపల. యా, ట్విస్ట్ చేసేసా. సో ఇన్సర్ట్ చేసేసా. యా, అండ్ ఇంకా కొన్ని మిగిలాయి. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని జస్ట్ క్లిప్స్ ఓపెన్ చేసేసి జస్ట్ ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా చాలా క్యూట్ ఉంది కదా. సో ఇలా కనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది, చాలా క్యూట్ ఉంది. అండ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, బట్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇలా మనం ట్విస్ట్ చేసాం కదా, సో ఇలా మంచిగా అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. యా, నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ అనమాట. సో ఇది కూడా సేమ్ ఇలా క్లిప్స్ ఉంటాయి కదా. సో ఇది కూడా చూద్దాం, ట్రై చేద్దాం పెట్టుకొని. సో ఫస్ట్ అయితే ఇలా నార్మల్ గా పెట్టేసుకుంటున్నా అండ్ కొంచెం హెయిర్ ముందుకు తీసుకుంటున్నా. సెకండ్ హెయిర్ బ్యాండ్ కూడా అయిపోయింది, సెకండ్ హెయిర్ స్టైలింగ్ కూడా.
ఓ, ఇది కూడా చాలా చాలా క్యూట్ ఉంది. మంచి రోజెస్ తో ఉంది కదా హెయిర్ బ్యాండ్. చాలా చాలా బాగుంది, చాలా క్యూట్ గా. సో నేను ఇవి మీషోలో తీసుకున్నాను. చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీకి వచ్చాయి. సో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, మీకైనా డిఫరెంట్ గా హెయిర్ స్టైలింగ్స్ అవన్నీ చేసుకోవాలి క్యూట్ గా అన్నప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఇది చాలా క్యూట్ అనిపిస్తుంది. సో యా, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే చెక్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.